అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది సింపుల్ రియలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి హడావిడి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బర్త్డే వ్లాగ్ అండి. నేను ఇప్పటికొచ్చి ఏ బర్త్డే ఫుల్గా పెట్టలేదు, అన్ని బర్త్డేలు షార్ట్ వీడియోలో పెట్టాను. అందుకని ఇది కొంచెం పెద్ద వీడియో అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసి మా వారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు, అంటే నాకు బాబు అవుతాడు, తన బర్త్డే అనమాట. తన పేరు అభినవ్ అనమాట. సో తన బర్త్డే సడన్గా ఇది ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు మా బావగారు. అనుకోకుండా, అంటే చేద్దాము అని అంతగా గ్రాండ్గా చేద్దాం అనుకోలేదు, బట్ అందరం కలాలని ఒక దీంతో అందరినీ అప్పటికప్పుడే ఫోన్ చేశారనమాట. సో అందుకే డెకరేషన్ అవి ఏం పెద్దగా పెట్టలేదు. అందరూ ఒక దగ్గర కలవటానికి ఇలాంటి పార్టీస్, గెట్ టుగెదర్స్, ఏదో ఒక చిన్న అకేషన్ ఉంటే అదే చాలా, అంటే అందరూ కలుస్తారు కాబట్టి అదే మంచి మూమెంట్స్ అనుకొని మనం ఎంజాయ్ చేయాలండి. వర్క్ చేసేవాళ్ళు, ఇలా జాబ్ చేస్తున్న వాళ్ళు వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవుతారనమాట. ఈ బర్త్డేస్ అని, గెట్ టుగెదర్స్, ఇలా ఏదైనా పండగలు, ఇలాంటివన్నీ వర్క్ స్ట్రెస్ నుంచి బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఆ పిల్లలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే బాండింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సో మాకు కూడా చాలా, అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ కట్ చేసే ముందు అందరం కాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని ప్రేయర్ అయితే చేసుకున్నామండి. ఇది వచ్చేసి అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో నేనేం చెప్పను, జస్ట్ మా ఫ్యామిలీ వ్లాగ్. అలాగే బర్త్డే నేను ఏది కూడా ఫుల్ వ్లాగ్ పెట్టలేదు కాబట్టి ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా బోర్గా ఏమైనా అనిపిస్తే వీడియోని స్కిప్ చేసుకోండి. సో ఇదైతే ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేనేం చెప్పట్లేదండి. సో పిల్లలందరూ ఇదిగోండి బర్త్డే కేక్ ఎప్పుడు కట్ చేస్తారని రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా రెడీగా ఉన్నాం అన్నమాట. సో కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఒక సెలబ్రేషన్స్ చూడండి. కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత 1 బై 1 మా అక్క అలా అందరికీ తినిపిస్తూ ఉందన్నమాట. సో అందరూ తినిపించుకోవడం, సరదాగా ఎంజాయ్ చేయడం, కొంతమంది ఫొటోస్, వీడియోస్ మేము తీసుకుంటున్నాం అనమాట. చాలామందికి అనిపించవచ్చు ఈ వీడియోస్, ఫొటోస్ ఎందుకు అబ్బా అని కొంతమంది ఫీల్ అవుతారేమో, కానీ ఇవి ఈ పిల్లలకి ఇప్పుడు కాదు కానీ తర్వాత ఫ్యూచర్లో పెద్దలు అయిన తర్వాత మంచి స్వీట్ మెమరీస్గా ఉంటాయి అన్నమాట. ఓ నా బర్త్డే ఎలా జరిగిందా అలా జరిగిందని అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాంటివి మిస్ చేసుకోకూడదండి. చాలా చాలా బాగుంటాయి, పిల్లలకి తర్వాత చూసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఆ టైంలో ఇలా చేసాము, నా బర్త్డే ఇలా చేశారు మా మమ్మీ డాడీ అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇలాంటివి చిన్న చిన్నగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తన బర్త్డే అయితే పాపం గ్రాండ్గా ఏం చేసుకోలేదు అందరిని పిలిచి, అందుకనే ఈ ఇయర్ పాపం పిలిచారనమాట మమ్మల్ని. సో అందుకనేసి వెళ్ళాం, వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. 2 ఇయర్స్ మిస్ అయ్యాం కదా, అందుకనేసే ఈ ఇయర్ అయినా కొంచెం బాగా ఇలా ఫొటోస్ అలా తీసుకుంటే మెమరబుల్గా ఉంటాయనేసి సో ఇలా చిన్న వీడియో అయితే తీసుకున్నాం మేము అందరం కూడా. కేక్ కటింగ్ కంప్లీట్ అయిందండి. తినడం ఇంకా అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి పిల్లలు, పెద్దలు అందరూ కూడా. ఇంక డ్యాన్సులు అయితే ఎరగదీశారనమాట. కాకపోతే కొన్ని వీడియోస్ తీయలేదు నేను.
చిన్న చిన్నగా చిన్న చిన్న బిట్లు మాత్రమే పెట్టాను. సో అవైతే మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత మొత్తం ఒక అరగంట గంట సేపు డ్యాన్స్ ప్రోగ్రాంలు అవుతాయి మావి. ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్నపిల్లలు అయితే ఇంక ఇరగదీశారనమాట డ్యాన్స్ని. అసలు గ్యాప్ ఇవ్వలేదు, ఫుల్ ఎనర్జెటిక్గా చేశారనమాట. సో మా అన్నయ్య వాళ్ళ బాబు అయితే మరి ఇంకా ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేసిన నుంచి ఎండ వరకు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. మా పాప అయితే తిరుగుతూనే ఉందనమాట. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం అసలు రెస్ట్ తీసుకోలేదు. ఆవిడ తిరగడము, ఈయనేమో డ్యాన్స్ చేయడం అనమాట. చాలా సరదాగా అయితే గడిచిపోయిందండి. ఇంకా కేక్ కటింగ్ ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా డ్యాన్స్కి అయితే ఇంక స్టార్ట్ అవుతున్నారు అనమాట. ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంక చిన్నపిల్లలు ఇంకిద్దరు ఉన్నారంట, వాళ్ళు కూడా ఇదే ఫొటోస్ అవి కొన్ని తీసుకున్నారు. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అప్పటికప్పుడే అరేంజ్ చేశారు కాబట్టి బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టారండి. వండుతామన్నారు, కానీ అప్పుడు ఏం వండుతారు, లేట్ అయిపోద్ది కదా, పిల్లలు ఒకటి ఉన్నారు తొందరగా తినేస్తారనేసి. సో అప్పటికప్పుడు మా బావగారు అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేశారనమాట. సో ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఇంకా వచ్చేలోపు మేము ఈ సెలబ్రేషన్స్, ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. సో అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నాను కదా, సో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఒక్కొక్కరు ఇరగదీశారండి. చిన్నలు పెద్దలు అని కాదు, అందరూ బాగా చేశారు. మా తోటికోడల తమ్ముడు చూడండి, రాము తన పేరు, తనైతే ఇంకా తనే స్టార్ట్ చేశాడు అనమాట. రండి కమాన్ డ్యాన్స్ చేద్దామని. ఇంకా అందరూ మొహమాట పడుతున్నారు. చూడండి అనియాల బాబాయ్ అయితే ఇంక మరి ఫ్లోర్ డ్యాన్స్లే, ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ అనమాట. అసలు ఊపు భలే ఊపాడు అనమాట. అంతసేపు డ్యాన్స్ చేశాడు. అసలు ఆడికి అలుపు రాలేదేమో, చూసిన మాకైతే అలుపు వచ్చింది. చూడండి మా బావగారు కూడా ఇంకా చిన్న చిన్న స్టెప్పులు వేస్తున్నారు. అందరూ కూడా అంటే మగమాట ఏం పడకుండా అందరూ పెద్దలు చిన్నలని ఏం లేదు, సరదా సందడిగా హ్యాపీగా గడిచిపోయిందండి. ఇంకా తినే టైం దగ్గర పడింది, పిల్లలకి లేట్ అయిపోయింది కదా, ఇంకా ఒకసారి పిల్లలకి పెట్టేద్దామనేసి ఇంకా రెడీ చేస్తున్నాము. ఇంకా పెద్ద ముందు చిన్న పిల్లలు ఇంకా మా జెంట్స్ ఉంటారు కదా, అందరూ ముందు వాళ్ళు కూర్చొని తినేసిన తర్వాత మేము లేడీస్ తిందామని ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాం అనమాట. అందరూ అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ అయిపోతుంది కదా, పిల్లలు లేట్ అయితే ఇంకా మరి వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా. సో మనమైతే ఎంతసేపు అయినా ఉండగలం, పిల్లలు మాత్రం పిల్లలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు అయితే ఉండలేరు అనమాట, ఎక్కువసేపు కదా చెప్పలేరు మళ్ళీ. సో అందుకనే ఫుడ్ అయితే సర్వ్ చేసి అందరికీ తినడం అన్నీ అయిపోయి, తినేసిన తర్వాత ఇంకేముందంటే రెస్ట్ తీసుకుందామని ఇంకా అందరూ రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు. కాసేపు అలసిపోయారు అనమాట, డ్యాన్స్లు అవన్నీ వేసేసి ఇంకా అలసిపోయారు. ఇంకా మా మా తోటికోళ్ళ వాళ్ళ అక్క, తను కూడా పక్కనే అనమాట వాళ్ళ ఇల్లు, తను కూడా వచ్చింది, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. ఇంకా ఇదిగోండి అందరం తినేసాము. ఇంకా మా వదిన మా తోటికోళ్ళు మాత్రం లేట్గా తిన్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం ఫుడ్ సర్వ్ చేసాము, తిన్నారు. తినేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ చూడండి, మా అన్నయ్య రెస్ట్ తీసుకుందామని ఇలా బెడ్ మీదకి వెళ్ళేసరికి పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి శుభ్రంగా వెళ్ళి ఎక్కి తొక్కేశారనమాట. మొత్తానికి పాపం లేపేశారు. చిన్నపిల్లలు ఉండే దగ్గర అసలు రెస్ట్ అనేది ఏమి ఉండదు. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.